నాగేశ్వరరావు గారు రైతు పక్షపాతి, రైతు ప్రయోజనాల కోసం పాటుపడతారు. ఏ మంత్రివర్గంలో ఉన్నా, ఏమి మంత్రిత్వ శాఖ నిర్వహించినా మీరు రైతు పక్షపాతిగా ఉంటారు. నిజానికి చెప్పండి, ఈ ప్రభుత్వంలో రైతులు నిజంగా హ్యాపీగా ఉన్నారా? వరుణ దేవుడు కరుణించాడు, కానీ మీ మీ గొప్పతనం ఏం లేదు. వరుణ దేవుడు కరుణించడం రైతులు హ్యాపీగా ఉన్నారు. వరుణ దేవుడు లేకుండా ఉంటే మీరు ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా, ఎన్ని రుణమాఫీలు చేసినా రైతు హ్యాపీగా ఉండడు. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అదృష్టం, నేను ఈ పదవిలో ఉండటం, వ్యవసాయ మంత్రిగా ఉండటం, నేను మట్టికి ఆనందపడుతున్నా. ఎందుకంటే ప్రాజెక్టులు నీళ్లు నిండినాయి. రేవంత్ రెడ్డి గారు అదృష్టం అనుకోండి, రైతుల అదృష్టం అనుకోండి, సమృద్ధిగా వానలు ఉండటం మూలాన అన్నిటికంటే 1,00,000 ఎకరాలు సేద్యం ఎక్కువే అయింది. దానివల్ల పంట కూడా దిగుబడి పెరిగింది. మీరు పంట దిగుబడి పెరిగింది. పంట దిగుబడి పెరగటంతో పాటు అదృష్టవశాత్తు మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు మేము వాస్తవంగా ధాన్యం ఎంఎస్పీకి కొని 500 ఇచ్చినా కూడా ఇక్కడే నేను అడుగుతున్నాను, మీరేమో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బోనస్ 500 ఇస్తామని చెప్పారు. అది సన్న ఓట్ల దొడ్డు ఓట్ల అని చెప్పకుండా ఇప్పుడు తీరా మీరు బోనస్ ఇచ్చే సమయానికి కేవలం సన్న ఓట్లకు మాత్రమే ఇస్తాం, దొడ్డు ఓట్లకు ఇవ్వమని చెప్తారు. మోసం కదా, దగా కదా రైతులు? దానికి కారణం సన్నాలు ఒక 5-10 బస్తాలు తక్కువ దిగుబడి వస్తాయని అపోహ రైతులది. దొడ్లేస్తే దిగుబడి ఎక్కువ ఉంటుందని. ముఖ్యంగా ఏంటంటే మీరు చూశారు, ఇప్పుడు రేషన్ బియ్యం దొడ్డు బియ్యం ఇస్తున్నాం. దానివల్ల ఆ బియ్యం ఏమవుతుంది, ఏ రకంగా దుర్వినియోగం అవుతుంది, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడుతున్నాయి అనేది మీరు చూస్తున్నారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనారిటీ గురుకులాల్లో కూడా దొడ్డు బియ్యమే తింటున్నారు. ముఖ్యమంత్రి గారి కోరిక ఏంటంటే వాళ్ళకు కూడా మనం సన్నబియ్యం ఇవ్వాలి. సన్నబియ్యం ఇవ్వాలంటే మన దగ్గర తక్కువ పండుతుంది కాబట్టి దానికి బోనస్ ఇస్తే, పోయినసారి 20-21% ఉన్న సన్న వరి యొక్క సేద్యం ఈ సంవత్సరం 61%కి వచ్చింది ఒక పంట కాలంలో. నేను ఈ యాసంగిలో కూడా అడుగుతున్నా, 80%కి అబోవ్ సన్నాలు వేసే అవకాశం ఉంది. దానివల్ల రైతుకి లాభం ఏంటి అంటే మార్కెట్ ఉంది, డిమాండ్ ఉంది సన్నధాన్యానికి. అదేవిధంగా ఈ ప్రభుత్వం పేదలకి, పేద విద్యార్థులకి రేషన్ ఇవ్వాలని కాబట్టి దాన్ని ప్రోత్సహించడం ఇదేంటంటే రైతుకి ₹1 రావాలి, ఆ పంట వల్ల సమాజానికి ఉపయోగపడాలి. కానీ ఇదే క్రమంలో మీకు సన్న ఒడ్లు వేయడం మూలంగా, అది సాగు చేయడం మూలంగా నీటి వినియోగం ఎక్కువ అవుతుంది, దానికి సంబంధించిన పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కొత్త వంగడాలు వచ్చినాయి తక్కువ కాలంలో వచ్చేదానికి. అదేవిధంగా విత్తనం నూక కాకుండా ఉండే విత్తనం కూడా మనం రిలీజ్ చేస్తున్నాం. అందుకనే హెచ్ఎంటీ, బీపీటీ, తెలంగాణ సోనాకి విపరీతమైన ధరలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు 3,000-3,100 పచ్చిధాన్యం కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మిల్లర్స్ కానీ, ప్రైవేట్ వాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాలు. ఇప్పటివరకు రైతులకు సన్న బియ్యం బోనస్ ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? 10,000 కోట్లకి విలువైనటువంటి ధాన్యాన్ని మేము కొనుగోలు చేసాం. సుమారు 2,000 కోట్లు సుమారు బోనస్కి వెళ్ళింది. కాబట్టి అది రైతు నేరుగా పండించేవాడికి వెళ్తుంది. ఏడాదిలో రైతు భరోసా 7-8 కోట్లు ఇస్తే ఓన్లీ సన్న బియ్యానికి బోనస్ 2,000 కోట్లు ఇచ్చారా? రైతు బంధుకి 7,625 కోట్లు ప్రతి ఎకరానికి ఇచ్చాం. 2,000 కోట్లు బోనస్ ఇచ్చారు. ఇప్పుడు వరకు వచ్చింది మనకి 1,000 కోట్లు. అంటే ఇంకా డిసెంబర్ ఆఖరి దాకా కూడా ఉంటుంది. ఇప్పుడు వరకు 60% హార్వెస్టింగ్ అయింది. ఇంకా లేటు కోతలు కూడా జరుగుతాయి. మేము ఎస్టిమేట్ వేసుకుంది